అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడటం జరిగిందో, ఢిల్లీలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఏ నినాదంతో ముందుకు పోతుందో అన్న విషయాన్ని తెరవడేయడానికే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు నేను ఒక వీడియో ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా గారు మొదలు మాట్లాడి తర్వాత దాన్ని వక్రీకరించారు, ప్రతిపక్షాలు దాన్ని వక్రీకరించారని చెప్పే ప్రయత్నం కూడా చేసిండు. అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగం రాసి 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ వింటర్ సెషన్లో సెంట్రల్ హాల్లో చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు గతంలోనే పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినాం, వీళ్ళకు 400 సీట్లు కనుక వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది అన్న విషయం ఈరోజు వాస్తవంగా కనపడుతుంది. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఉచ్చరిస్తారా? అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే బదులు ఏ దేవుని పదమన్న ఉచ్చరిస్తే మీకు పుణ్యం దక్కుతుంది కదా అని చెప్పి ఒక బాధ్యత గల హోంశాఖ మంత్రి రాజ్యసభ వేదికగా చెప్పడం అనేది ఈరోజు మనందరికీ ఈ సోషలిస్టిక్ సెక్యులర్ భారతదేశాన్ని సురక్షితంగా ఉండడానికి ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రదాతాన్ని తప్పు పట్టినటువంటి పరిస్థితి ఉంది. మేమందరం కూడా, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మేమందరం కూడా పార్లమెంట్లో అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కించపరిచిన విషయాన్ని క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. ఈ పార్లమెంట్ సెషన్ మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలను తప్పుపట్టే విధంగానే నడిపింది తప్ప 2 నిమిషాలు అదాని గురించి చర్చ చేయమన్నాం, 2 నిమిషాల మణిపూర్ గురించి చర్చ చేయమన్నాం, 2 నిమిషాలు సంబల్లో జరుగుతున్నటువంటి ఈ మైనార్టీలపై జరుగుతున్నటువంటి ఏదైతే దుశ్చర్యలను చర్చ చేయమంటే చర్చ చేయకుండా రోజు హౌస్ అడ్జెంట్ చేసి వాళ్ళకు హౌస్ అడ్జెంట్ చేయాలనే ఉంది. జమిలీ ఎన్నికల బిల్లు తప్ప ఏ బిల్లు మీద చేసలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదనుకుర్రో అదే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలను తప్పుతో పట్టిస్తూ మా ప్రతిపక్షాలను, మా ఇండియా కూటమి నేతలను అందరినీ ఇలా రాహుల్ గాంధీ గారు మేము రోజు ధర్నా చేస్తున్నాం. అన్నకు కూడా తెలుసు, మకర్ ద్వార్ దగ్గర మేము పక్క నుంచి వాళ్ళని రోజు పైకి పోయి వాళ్ళు సభకు పోయే విధంగా మేము దారి వదిలిపెట్టి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసేవాళ్ళం. హౌస్ నడిపే విధంగా మేము లోపల పోయి హౌస్లో కామ్గున్నా కానీ అడ్జస్ట్ చేస్తున్నాం. నిన్న వాళ్ళు ధర్నా మొదటిసారి చేసారు. ఎందుకు చేసారు తెలుసా ధర్నా? ఎప్పుడైతే నోరు దారినా అని చెప్పి అంటుండో అమిత్ షా, దాన్ని తప్పులో పట్టినికే అక్కడ వాళ్ళనే ధర్నా చేయించింది మా మీద. ఆ ధర్నా చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు దారి ఇవ్వకపోతే ఆ దారిని తయారు చేసుకొని మెట్లెక్కిపోయే ప్రక్రియలో ఎవరో కింద పడరని చెప్పి నెత్తి కట్టుకట్టి రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేశాను. సో నేను ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, బీజేపీ పార్టీకి మన రాజ్యాంగం మీద కానీ మన ప్రజాస్వామ్యం మీద కానీ ఈరోజు వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సురక్షితంగా అన్ని వర్గాల ప్రజలను కాపాడే విధంగా మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.